తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం టీపీయూఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పద్మశాలి కుల బాంధవులు, ఉద్యోగులు, సంఘ ప్రతినిధులు హాజరై విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సంఘ బలోపేతం, పద్మశాలి ఉద్యోగుల సమస్యలు, సంక్షేమం, సామాజిక ఐక్యత, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. సంఘం మరింత బలోపేతం కావాలంటే ప్రతి పద్మశాలి ఉద్యోగి ఐక్యంగా ముందుకు రావాలని నాయకులు పిలుపునిచ్చారు. అలాగే వరంగల్లో జరుగుతున్న కార్యక్రమాల గురించి మా వరంగల్ జిల్లా అధ్యక్షులు జయప్రకాష్ గారు ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. అంతేకాకుండా మన పద్మశాలి కులంలో లక్ష్మీ ఆశ్రయంత్రం కనిపెట్టినటువంటి పద్మశ్రీ చిత్తకింది మల్లేశం గారు అక్కడికి వచ్చారు. సో వారు ఎట్లనో సమాచారం తెలుసుకొని వారితో మాకు ఏర్పడ్డ అనుబంధం అనేది అది ఇప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక జ్ఞాపకంగా తొలి రాష్ట్ర సదస్సులో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో అలాగే మధ్యప్రదేశ్ క్యాడర్ పరిపాలన నరహరి గారు పలుమారు ఒకసారి కాదు 2-3 సార్లు మా యొక్క మీటింగ్లో కావచ్చు, మా సమావేశాలకు కావచ్చు విచ్చేసి మన ఐక్యతకు సంబంధించి చాలా సూచనలు చేయడం జరిగింది. సో వరంగల్ జిల్లాలో ఒక పెళ్లి కావాలంటే మనం ఒక బ్రోకర్ దగ్గరికి వెళ్తాం. పేరెంట్స్ ఆ బ్రోకర్ ఏం చేస్తాడు, 5,000 ఫీజు కట్టండి అంటాడు, ప్రొఫైల్ తీసుకుంటాడు, తనకు నచ్చిన 2-3 సంబంధాలు మాత్రమే మనం ముందు పెడతాడు. పెట్టి మన పిలుపునిచ్చి మాకు ఆ సమావేశానికి సహకరించింది. అందులో మేము మా జిల్లాని 3 జోన్లుగా మేము విభజించుకొని మా సంఘ కార్యకలాపాలను ప్రచారం చేయాలని తీర్మానించుకున్నాం. ఆ రోజు సాయంత్రం కార్యవర్గ సమావేశంలో సంఘ బలోపేతం కోసం, సంఘంలో సభ్యత నమోద కార్యక్రమం కోసము నిర్ణయం చేసుకోవడం జరిగింది. సభ్యత్వంతో పాటు సంఘ పబ్లిసిటీ కోసము, తర్వాత రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, ఇతర ప్రత్యేక సందర్భాల్లో విశిష్ట సేవలకు ప్రశంసా పత్రాలు అందుకున్న ఉత్తమ ఉద్యోగులను, గుర్తింపు పొందిన వివిధ రంగంలో ప్రతిభ కనబర్చిన పద్మశాలి ఉద్యోగులను గుర్తించి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు వారిని అభినందించి సన్మానించాలని తీర్మానించడం జరిగింది. ఒక పాయ లాంటి మనకు ఈరోజు ఒక పెద్ద నదిలా మారిపోయినాం మనం. అలాగే మిగతా మీ జిల్లాల్లో ఉన్నటువంటి ఇంకా ఉన్నవారికి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి అవగాహన కల్పించడము, వాళ్ళను గుర్తించడము, అలాగే వాళ్ళందరినీ మనము ఈ మెంబర్షిప్ తీసుకోవడము, మెంబర్షిప్ తర్వాత కనీసం మన సంఘంలోకి ఆహ్వానించడము, కార్యక్రమాల్లోకి ఆహ్వానించడము, ఇవన్నీ చేసినట్టుంటే మనకు మరింత బలోపేతమై మనము సంఘటితంగా ఉంటాం. అలాగే మనకు మనమే ప్రయోజనం చేసుకున్న వాళ్ళు అవుతాం. అలాగే మన వెంకన్న గారి మార్గదర్శకత్వంలో ఇంతకుముందు ఏవైతే మనకు రాష్ట్ర స్థాయిలో వివిధ జిల్లాల్లో కూడా చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో, ఈ పెళ్లి సంబంధాలు కుదర్చడం కానీ, అలాగే అత్యవసర సందర్భాలలో ఆర్థిక సహాయం చేయడం కానీ, వివిధ రూపాలలో కూడా సహాయం చేయడం కానీ, ఇవన్నీ కూడా వాస్తవంగా ఏ సంఘంలో మార్కండేయ పల్లెకి ఊరేగించడం జరుగుతుంది. విధి నిర్వహణలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన గంజాయి స్మగ్లర్ రాష్ట్రానికి అసూలు బాధించిన కీర్తిశేషులు నిజామాబాద్ మహిళా కానిస్టేబుల్ పద్మశాలి ముద్దుబిడ్డ గాజుల సౌమ్య గారికి మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం 2/1/2020 నాడు ఉదయం కలెక్టర్ ఆఫీస్ లో, ఎక్సైజ్ ఆఫీస్ లో వాళ్ళు 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ప్రతి సంవత్సరం పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ భక్త మార్కండేయ దేవాలయం నందు కార్తీక దీపాల అలంకరణ మరియు పద్మశాలి ఉద్యోగస్తులు, మహిళలు పట్టణంలో ప్రతి సోమవారం జరిగే పట్టణ మహిళలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సోమవారం మన ఉద్యోగస్తులందరూ మార్కండేయ దగ్గర భజన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ మార్కండేయ కృపతో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల ఆదేశాల ప్రకారం
8/11/2020 చేసుకుంటున్నాము. ఈ రాష్ట్రం ఇచ్చిన మన క్యాలెండర్ వాటియే కాకుండా మా జిల్లాలో ఈసారి ప్రత్యేకంగా 1000 క్యాలెండర్ ముద్రించి అన్ని జిల్లాల్లో మేము కొన్ని పంపిణీ చేశాము. ఆ క్యాలెండర్ ఎవరైతే యాడ్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా మేము సన్మానం మన కులదేవమైనటువంటి మార్కాడే చిత్రపటం ఇస్తూ వారికి సన్మానం చేశాం. చాలా మంది సంతోషపడ్డారు. అందులో డాక్టర్లు ఉన్నారు. ఇంకా మా జిల్లాలో ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఉండే వాళ్ళ అమ్మాయి పోతు రిషిత, డాక్టర్ ఆఫ్ చంద్రశేఖర్, రంగసాయపల్లి రామడు మండలము. ఆ అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్ వస్తే మేమందరం అందరికి తోచిన సాయంతో వారికి ఒక 36,000 చెక్కు కూడా మేము అందజేసినాము మన రాష్ట్ర అధ్యక్షుల వారి సూచనల మేరకు. మళ్ళీ ఇంకొక ఘర్షపృతి గ్రామంలో గంగాధర మండలంలో ఒక భీమనాథుని సురేష్ అని ఉంటే వారికి కూడా కడుపులో ఒక గడ్డ క్యాన్సర్ లాగా అయితే వారికి కూడా ఒక 22,000 రూపాయలు ఆర్థిక సాయం చేశాము. ఈపీఎస్సీ సెలెక్ట్ క్యాండిడేట్స్ గ్రూప్ 1, 2, 3, 4 లో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకు సన్మానం చేస్తున్నాము. ఈ మధ్యలో గ్రూప్ 1 సెలెక్ట్ అయిన మన బింగి కీర్తన అనే గ్రూప్ వాళ్ళ అమ్మాయికి కూడా మేము ఈ మధ్యనే సన్మానం చేశాము. తర్వాత డాక్టర్ జెమ్లా అని ఆమె బీడీ కార్మికుల మీద డాక్టరేట్ పొందింది పట్ల ఆమె మనకి రాష్ట్ర గవర్నర్ చేత కూడా సన్మానం చేసింది. ఆమె కూడా సన్మానం చేశాము. అదే ఈ సంవత్సరం కూడా మన రాష్ట్ర కార్యవర్గం సమావేశాలని మన ప్రాంగణంలోనే నిర్వహించుకోవాలని అన్ని ఒక 2 నెలల నుంచి మాకు నిద్ర లేకుండా చేసి అన్ని కార్యక్రమాలు సెట్ అయిన తర్వాత ఒక 3 రోజుల ముందే వాటర్ లైన్ ఖరాబ్ అయిన సందర్భంగా వాళ్ళు మనకు 3 రోజుల ముందే ఒక రాత్రి రేపు పొద్దున మీటింగ్ రాత్రి మనకు వాళ్ళు తెలియజేయడం జరిగింది. అంత మంచి అవకాశాన్ని మాకు కలిగించిన నరసింహస్వామికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ మేము దాన్ని చేసుకోలేకపోయాం. అంటే మనకు అనుకోకుండా ఆ వాటర్ వర్క్స్ రిపేర్ వల్ల మనం దాన్ని నిర్వహించుకోలేకపోయినాం. కార్యాచరణ చాలా బ్రహ్మాండంగా ఉండే 2 రోజులు. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీకు అనుకూలమైన కొన్ని ప్రదేశాలు చూపించాలి. ఎందుకంటే ఉద్యోగం చేస్తూనే ఉన్నారు అందరూ. కొద్దిగా దాంతోపాటు కాలక్షేపం కావాలి, దాంతోపాటు స్వామివారి ఆశీస్సులు కూడా కావాలి. ఆ ఉద్దేశంతో మీ అందరికీ 2 రోజులు మరొక లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంతో పాటు స్వర్ణగిరి, లోటస్ టెంపుల్, సురేంద్రపురి అనే 4 దేవాలయాలు చూపించాలనే ఆలోచన కార్యక్రమంలో కూడా ప్రకటించడం జరిగింది. ఒకరోజు ఉదయం సాయంత్రం దేవస్థానాల దర్శనాలు కూడా ప్రత్యేకంగా పెట్టుకోవడం జరిగింది. అనుకోకుండా అది మిస్ అయింది. మళ్ళీ ఒక్కసారైనా మనము అవకాశాన్ని మాకు కలిగిస్తే మేము దాన్ని మీ అందరికీ స్వామివారి దర్శనాలు కలిగిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా మంచి ప్లేస్, హిల్స్ ఏరియా. అది దాదాపు బండ్ల కూడా అవతల ఉంటుంది. అందరూ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. టీపీఎస్ సభ్యులకు మరియు రిటైర్మెంట్ అయిన సభ్యులకు, ప్రమోషన్ పొందిన సభ్యులకు, 26 జనవరి 15 ఆగస్టు అవార్డు పొందిన సభ్యులందరికీ ప్రతి సంవత్సరం మన కార్యాలయంలో వారికి సన్మానం చేయడం జరుగుతుంది. హైదరాబాద్ జిల్లాలో సంఘం బలోపేతం వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే మన హైదరాబాద్ కార్యాలయానికి టీపీసీఎంబీఆర్ డైరెక్టర్ చంద్రబాబు గారు కూడా సందర్శించడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ క్యాలెండర్ టీవీ ఇది 2026 సంవత్సరం హైదరాబాద్ జిల్లా తరఫున జేడి రాజేశ్వర్ గారితో డిహెచ్ ఆఫీస్ లో కోర్టులో క్యాలెండర్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అదే మెడ్చల్ మల్కాజ్గిరి తరఫున డిఆర్డిఓ సాంబశివరావు మెడ్చల్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి వారు కూడా మన కార్యాలయంలో వచ్చి క్యాలెండర్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. రాష్ట్ర కమిటీకి పేరు పేరున ధన్యవాదాలు. అది కాకుండా రోజు మన ఉద్యోగ బాధ్యతలో నిరంతరం ఎంతో బిజీగా ఉంటూ కూడా ఇలాంటి ఒక చక్కటి కార్యక్రమానికి ఇంత సమయాన్ని కేటాయించి వచ్చినటువంటి నా పద్మశాలి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరినీ ఒక వేదికపై చూడడం నాకు నిజంగా ఆనందంగా ఉంది. మనం విడివిడిగా ఉన్నప్పుడు మనకు ఒక ధైర్యం అనేది ఒక విషయంలో అవగాహన ఉండదు. మనందరం ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ లో ఎవరున్నారో తెలిసినప్పుడు మనకు ఒక ధైర్యం కానీ నమ్మకం కానీ వస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఏదైనా వర్క్ మనకి ఈజీగా అవుతుందని ఇందాక అందరు చెప్పిండ్రు. జై మార్కండేయ. మనం తప్పకుండా మన కులానికి మన సంఘానికి మనం ఒకరికొకరు చేదోడు వాళ్ళగా ఉంటూ ఏ
డిపార్ట్మెంట్లో అయినా అందరికీ సహాయ సహకారాలు చేసుకుంటూ మనస్ఫూర్తిగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఎందుకుందంటే ఇంతమంది మహారథులు మన దగ్గర ఉన్నారని ఒకరికొకరు పరిచయం లేదు, చూడలేదు. 10 జిల్లాల అందరు డైనమిక్ లీడర్స్ ని ఒక దగ్గర చేసినటువంటి ఇక వెంకటేశ్వర గారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, పద్మశాలి అంటేనే క్రమశిక్షణ, పద్ధతి, పంక్చువాలిటీ అన్నీ ఉన్నటువంటి వాళ్ళని నిరూపించుకున్నారు. సాయంత్రం 5 అయినా కానీ ఎంత నీట్ సామరస్య పాలన పాటిస్తూ ఉన్నారు కాబట్టి అందరికీ ఒకటి గట్టిగా చెప్పండి. ఇంకొక చిన్న విషయం, ప్రతి జిల్లాలో ఒక్కొక్కరు వేసిన కార్యక్రమాలు నిజంగా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నా. సోదరులందరికీ మనస్ఫూర్తిగా నాకు తెలిసి జెంట్స్ కన్నా మహిళలకు ఎక్కువ క్రమశిక్షణ ఉంటుంది. ఎందుకంటే ఆఫీస్లో ఫైల్స్ పికప్ చేయడం కానీ అవన్నీ కూడా ఎక్కువ వేస్తారు. సో మేము మీకు తోడైతే ఇంకా మన సంఘం గట్టిగా ఉంటుంది. సో ఇది నా రిక్వెస్ట్ అనుకోండి సార్, కొంచెం హెల్ప్ చేయండి. మన వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నారు. వెంకన్న సార్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఒకప్పుడు నాకు మాట్లాడటం రాదు, అంటే భయం. మనం ఎప్పుడు స్టేజ్ ఎక్కం కదా, చిన్నప్పటి నుంచి కూడా ఎట్లా పెంచుతారు, ఆడపిల్ల ఇటుండు, ఆడపిల్ల ఇటుండు. కానీ నేను 2017 నుంచి ఎప్పుడైతే వచ్చానో ఫస్ట్ టైం వరంగల్ రవిప్రకాష్ సారు, మన కుసుమ సత్యనారాయణ సార్, వీళ్ళు ఏం కాదు మేడం మేమే కదా మాట్లాడండి ఆ అన్నది ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఇంత ధైర్యంగా కొంచెం కూడా వనకకుండా మాట్లాడుతున్నా అంటే దీనికి కారణం తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘంలో నేను ఒక మెంబర్ అయినందుకే. ఈ పేరు నాకు మా ఆఫీస్ లో చాలా పెద్దగా ఉంటుంది. మా కేకే సార్ అంటే మా శ్రీనివాస్ సార్ ప్రెసిడెంట్ గారు సారు నేను కలిసి ఇప్పటికి ఒక 10-15 మ్యారేజెస్ సెట్ చేయొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ మ్యారేజ్ కానీ ఏదైనా మనం పెట్టిన మ్యారేజ్ బ్యూరో మా దగ్గర ఎట్లా పనిచేస్తుందంటే ఏ కేసు వాళ్ళకి కావాలన్నా ఆ ఉమాదేవికో కేకేకో చెప్పండి, సంబంధాలన్నీ మా దగ్గరకే వస్తున్నాయి. మా ప్రెసిడెంట్ సార్ నేను అక్కడ పెళ్లిళ్ళ పేరయ్యామైపోయినాం. అంటే అంత మమ్మల్ని చూసి సార్ మా ఆఫీస్ లో అన్ని సంఘాలు పెట్టేసుకున్నారు. నేను స్టేటస్ పెట్టుకుంటే చూసి వాళ్ళు తెలంగాణ పద్మశాలి ఉద్యోగ సంఘం ఉందని మన దగ్గర బయలా తీసుకొని అన్ని సంఘాలు పెట్టుకున్నారు. కానీ ఇంత పెద్ద ఎత్తున అసలు ఎక్కడ సక్సెస్ కాదు. కుమారన్న 11 స్టేట్ లో ఉన్నాడు, నేను స్టేట్ లో వైస్ ప్రెసిడెంట్, సురేష్ వెటనరీ డిపార్ట్మెంట్ స్టేట్ ప్రెసిడెంట్. అట్లా దాదాపు ప్రతి ఒక్కరు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన బాలకృష్ణ గారు మన డైనమిక్ మొత్తం దాదాపు ఒక వారం రోజుల నుండి మొత్తం భుజస్కంధాల మీద వేసుకొని నడుపుతాడు. ఏదో జస్ట్ నేను ఓన్లీ గైడెన్స్ ఇస్తున్నా, సోల్ చేస్తున్నా. మన బాలకృష్ణ గారిని మాట్లాడుకోవచ్చు. సో అందులో అగ్రగణ్యుడు మన ఈగ వెంకటమ్మ. సో అన్న మన కమ్యూనిటీలో పుట్టడం మనందరి ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సో అన్న ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చేసి నాలాంటి వాళ్ళని 100ల సంఖ్యలో తయారు చేసి మన సమిష్టిగా మన కమ్యూనిటీని టాప్ లెవెల్లో నిలబెడుతూ, ఎందుకంటే బీసీబీలో 10% కోటాలో మాక్సిమం మన వాళ్ళే వస్తారు, జనరల్లో వస్తారు. మేబీ జనాభాలో బీసీలో మన సంఖ్య 4-5 చూపించుండొచ్చు కాక, కానీ ఉద్యోగుల్లో సర్వే చేస్తే కనుక ఖచ్చితంగా బీసీలో మనం మొదటి స్థానంలో ఉంటాం ఉద్యోగుల్లో. ఎందుకంటే మిగతా కమ్యూనిటీస్ కి కొంత ల్యాండ్ లార్డ్గా ఉండడము, ల్యాండ్ ఉండడం, మనకు మాత్రం ఎప్పటికీ పొట్టదిప్పలే. మానం కాపాడే నేతకు ఎప్పటికీ పొట్టదిప్పలే. ఆ ఆకలి నుంచి కసి వచ్చి ఆ కసితో చదువుకొని ఉద్యోగులమైనాం. సో కాబట్టి మనం నెక్స్ట్ జనరేషన్ కి మన యొక్క ఈ కసిని ట్రాన్స్ఫర్ చేసి సేవాభావాన్ని పెంపొందించి, సో నాలాంటి వాళ్ళని ఇంకా చాలా మందిని వెంకన్న తయారు చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకమారు ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మశాలి. ఆ కసితో మనని ఆయన కోపము కొంతమందికి బాధ కలిగించి ఈ రోజు 2-3 జిల్లాలు రాలేదు. కానీ దానికి కారణం ఏంటంటే ఆయన నాయకత్వ లక్షణాలు అట్లుంటాయి. తర్వాత 10 సెకండ్సే. ఎందుకంటే నేను మా ఇద్దరి మధ్య ఆ ప్రేమ అనురాగం చూసిన తర్వాత మాకు లింక్ కూడా పెట్టారు జనాలు, మా ఇద్దరి భావన అట్లుంటుందని. మేము అట్లా ఉండాలని కోరుకుంటున్నా కూడా. కానీ నా మీద కోపం వస్తుంది, నా మీద కూడా కోపం వస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ సర్వీస్ చేస్తూ రిటైర్ అయిపోయినా నేను కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండకూడదని నా మనస్ఫూర్తిగా నిర్ణయించుకుని ఇంకా నాకు చాలా దూరంగా ఉండాలని. ఎందుకంటే వయసు రీత్యా
నేను అంటే రాష్ట్ర సచివాలయంలో ఉన్నప్పుడు నేను మనస్ఫూర్తిగా కొంచెం ఎదురించి చేసి నా వాళ్ళకు అన్నయ్య పని అవుతుందా లేదా అంటే ఎందుకు కాదు వాడికి నువ్వు రా నా దగ్గర నేను మాట్లాడతా చేస్తానని చెప్పి పిలిపించి చేయించిన వాడిని. ఇప్పుడు అంత పోయి నీకు పిల్లా కావాలి. పోనీ నాలాగా ఎవరన్నా తయారవుతారంటే సెక్రటరియట్లో ఉన్నారు 2-3 వాళ్ళని డేగా కనిపెడుతున్నాము. దయచేసి వెంకన్న గారు ఆల్రెడీ 2-3 పేర్లు చెప్పినారు. మీరు దయచేసి నా తర్వాత మీరు ఒక ఎదుగుతాం. దానివల్ల కొద్దిగా హెల్పింగ్ నేచర్ తక్కువ మనకు. అదే వేరే క్లాసులలో గౌడ్స్ కానీ రెడ్డిస్ కానీ వాళ్ళ పేరుతోటి డైరెక్ట్ వాళ్ళు సాయం చేస్తారు, అవుట్ రేట్ గా సాయం చేస్తారు. వాళ్ళకు ఒక కులంతో దానితో హెల్ప్ పొందుతారు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇంకో ఇద్దరు సాయం చేయడానికి ప్రయత్నిస్తారు. అది వాళ్ళకు ఉన్నది. మనకు ఉన్న డ్రాబ్యాక్ ఇదే. కనుక మనకు తెలిసినప్పుడు పద్మశాలి అన్న వాళ్ళకు సహాయం చేస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తించుకొని అరే మన వాళ్ళు మనం చేసినప్పుడు మనం ఇతరులకు మన వాళ్ళకు చేయాలని ఒకటి ఖచ్చితంగా వస్తుంది. అదే మనం చేయడానికి వాడు ఏం చేయలేదు ఏం చేస్తారంటే ఉంటుంది. అందుకని మనం ఒకరికి చేస్తే వాళ్ళకు ఇద్దరికి చేస్తారు, అట్లా 2-4 చేస్తారు. ఈ విధంగా మనం ఒక సహాయం చేయడం నేర్చుకోవాలి. కొందరు ఉద్యోగులు చెప్పుకోవడానికి కూడా భయపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ అడిగి హెల్ప్ తీసుకుంటారని అక్కడ చాలా అపోహలు ఉంటుంది. ఇంతకుముందు మన అన్న చెప్పినట్టుగా భయపడుతుంది. వాళ్ళు ఎక్కడ ఏమన్నా అయితే హెల్ప్ చేస్తే నేను ఎక్కడ బయటపడుతున్నాను నన్ను ఏం చేస్తారు అనుకుంటే. ఎందుకు అంటే మనకు బ్యాక్ ఫోన్ గాడ్ ఫాదర్ ఎవరు లేదు. మనకే మన తెలివి సిన్సియారిటీ తోటే మనం పైకి వస్తాం. అందుకనే మనకు ఇలాంటి భయం ఉంటుంది. అలాంటి భయం అంటే పోగొట్టుకోండి. ఇక్కడి నుంచి మనం మారుదాం. మనం ధైర్యంగా మన వాళ్ళకు మనం సాయం చేద్దాము, ఇతరులకు సాయం చేయడానికి సహకరిస్తాము.